మన పెద్దల వాక్యాలు వింటే మనకు విషయం అర్థం అవుతుంది. పంచాంగం తెలిసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కొంచెం. ఇది మకర సంక్రాంతి అంటే ఏందయ్యా? మన పెద్దలు దక్షిణాయంలో కాయ కష్టం చేసుకొని సేద్యం బాగా పండించుకొని పంటలన్నీ ఇంటికి తెచ్చుకొని ఓ 15 రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. దాన్ని శూన్యం అంటారు. శూన్యం పెట్టారు. ఏ సంక్రాంతి ముందు 15 రోజులు ఏ కార్యక్రమాలు చేయొద్దని అంటారు. ఎందుకంటే అలిసిపోతారు రైతులు అన్నమాట. ఆ 15 రోజులు రెస్ట్ తీసుకుంటారు. ఆ వంకతో ఉన్న కనుక మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే అర్థం ఏంటంటే సంక్రమించడం. ఏం సంక్రమించింది? ఏం యువతల నుంచి అవతలకు పోయింది అంటే సూర్యుడు దక్షిణాయనంలో దక్షిణ పక్క నడుస్తూ ఉన్నాడు. ఆయన అంటే నడవడం. తూర్పు ఉదయించినటువంటి సూర్యుడు దక్షిణ వైపు నడుస్తూ వస్తాడు. ఏది 6 నెలలు. అలా 6 నెలలు అలా అక్కడ దక్షిణంలో ప్రయాణం చేసి పడమట గుంకినప్పుడు దక్షిణాయనం అంటారు. అదే ఉత్తరాయణ, దాన్ని దక్షిణాయనం అంటే ఏంటంటే మామూలుగా చలికాలం, ఎక్కువ తొందరగా మబ్బు వచ్చే కాలం దక్షిణాయనం అనేది. ఉత్తరాయణ కాలం అనగా ఎక్కువ పొద్దుండే కాలము, ఎక్కువ వెలుతురు ఉండే కాలం అన్నమాట. ఎక్కువ వెలుతురు ఉండే కాలంలో పంటలు వగైరాలు చేయాలన్నమాట. రైతులు 6 నెలలు రెస్ట్ తీసుకుంటారు. అదేవిధంగా మకర సంక్రాంతి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటువంటి రోజు అన్నమాట. కనుక మకర సంక్రాంతి అని కూడా మనకు తెలియజేస్తారు పెద్దలు. ఇక కనుమ, ముక్కనుమ. ఫస్ట్ రోజు ఇలా సూర్యుడు మనకు ఏ కాలానికి ఏ విధంగా మనకు అనుకూలంగా ఉండాలనో అలా ఉన్నందుకు తొలి రోజు సూర్యునికి నమస్కారం చేసుకొని చాలామంది సూర్యుని పూజ చేస్తారు. మకర సంక్రాంతి అన్నప్పుడు సూర్యారాధన సర్వులకు ఆ రోజు ఉపయోగపడుతుంది. మిగతా కూడా అందరూ చేయలేకపోవచ్చు. కానీ సంక్రాంతి రోజు మటుకు సూర్యునికి నైవేద్యం ఏర్పాటు చేసి పూజ చేస్తారన్నమాట. మరుసటి రోజు ఇక వీళ్ళు కావాల్సినవి తినడం ఇటువంటివి ఉంటాయి. తదుపరి పశువుల పూజ, గోపూజ జరుగుతుంది. ఎందుకు? మనకు ఇంత సిరిధాన్యాలు పండించడానికి ముఖ్య కారణం గోవులే కనుక గోవులు కూడా పూజించే రోజు చివరి రోజు మనకు జరుగుతుంది. అదే పరిగా లాస్ట్లో చిట్లా కుప్ప అంటారు. ఇలా గొప్ప ఏర్పాటు చేస్తారన్నమాట. ఎందుకంటే ఇంతకాలం పంటల చుట్టూ రక్షణగా వేసినటువంటి కంప ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట. అది ఇంకా పంటలన్నీ అయిపోతాయి కాబట్టి అప్పటికి సంక్రాంతికి ఎక్కడున్నటువంటి కంప అంతా అది వీడుకు ఎట్లా ఉంటుంది అనమాట. అంతా అవతాన్ని తీసుకొచ్చేసి భోగి మంటలు